ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల సమయంలో ఇవాళ సందేశం పరిచయం వచ్చి ఆయన తండ్రి నామను హెచ్చించటకు తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు ప్రభు ఆయన చిన్న బిడ్డలంగా చేరి తండ్రి ఆయన మరి పరిచర్యలో ఆయన పాలుభాగస్థిరముగా మమ్మల్ని చేసినందుకే మీ 16 స్తోత్రాలు. మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీ కొదనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఆయన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి మీ వాక్యమును తండ్రి ఆయన శ్రద్ధతో వినడానికి సహాయం దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసుని, లోబడగలిగే హృదయాన్ని ప్రభా ఈ బిడ్డలకు మీరు దయచేస్తారని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఆయన ఈ లోకంలో బిడ్డలుగా ఆయన బిడ్డలందరూ జీవించటానికి కావలసిన మీ సహాయం అనుగ్రహించండి దేవా. బిడ్డలందరినీ మీ రెక్కల కింద మీరు భద్రపరచండి దేవా. మరి నాయన నా తండ్రి ఈ ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి నాయన ఈ యొక్క నా తండ్రి చిల్డ్రన్ సండే స్కూలు నాయన పరిచయం దేవా వాళ్ళు కూడా చూడగలగటానికి తండ్రి మంచి మనసును ప్రభా వారికి మీరు అనుగ్రహించమని దేవా ఈ సమయాన్ని ఆయన మీరు మాకు ఆశీర్వాదకరంగా చేస్తురమ్మని నాయన యొక్కరాల్ని నాయన బలహీనరాలని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవాన్ని మీ మాటలు నాకు అందిస్తురమ్మని మమ్మల్ని మీ దయకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం అందరం కలిసి ఒక పాట పాడుతున్నాం. మీరు కూడా పాడండి. రండి ఆరాధించేదం, రండి ఆరాధించేదం, రండి ఆరాధించేదం, రండి ఆరాధించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా
ఇంకో పాట పాడుకుందాము. నశించువారికి సువార్త చాటని లోకమునకు వెళ్ళలేవా? నీ పొరుగువానికి యేసుని చూపని నీ పొరుగువానికి యేసుని పిల్లలు, ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ విందాము. మీరు బాగా వింటున్నారా? స్టోరీస్ వింటున్నారు కదా? సండే మంచి మంచి దేవుని కథలు మీరు వింటున్నారు కదా? బాగా శ్రద్ధగా వినాలి. మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చారా పిల్లలు? తీసుకొచ్చారా? మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తే, తీసుకురాకపోతే వచ్చే వారం అన్న మీ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి కథలు వినిపించాలి, సరేనా? శ్రద్ధగా కూర్చోండి, సెల్లులు ఆన్ చేసుకొని నేను చెప్పే కథ మీరు వినాలి. వింటారు కదా పిల్లలు? వెరీ గుడ్, మంచి పిల్లలు. చాలా చక్కగా కూర్చొని మీరు వినాలి. అయితే మనము దేవునికి ఇవ్వాలి అనే దాని గురించి మనము
ఈరోజు పాఠంలో నేర్చుకుంటామన్నమాట. దేవునికి మనం ఇచ్చేది, మనం ఏమి ఇస్తాము దేవునికి? మనం ఏమన్నా దేవునికి ఇవ్వగలమా? అన్నీ దేవుడు సృష్టించాడు కదా, భూమిని, ఆకాశమును, సమస్తాన్ని, జంతువులను, సృష్టి యావత్తును అన్నిటినీ దేవుడు సృష్టించాడు, కలుగజేశాడు కదా. నిన్ను నన్ను కూడా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కనుక దేవునికి అన్నీ మన కోసము దేవుడు ఎన్ని మన కోసం చేశాడనమాట. మనము హాయిగాను సుఖంగాను అన్నీ అనుభవించాలని దేవుడు మనల్ని ప్రేమించి సృష్టి యావత్తును అంతటినీ మన కోసము దేవుడు తయారు చేశాడు. తర్వాత సూర్యుడిని, చంద్రుడిని అన్నిటినీ మన కోసము చేశాడు. రాత్రిని, పగలు అన్నీ చేశాడు. ఇప్పుడు మనము అన్నీ చేశాడు కదా, మన కోసం ఏం చేశాడు? మళ్ళా ఇంకా ఆకాశం నుండి మళ్ళీ భూమిల మీదకి వచ్చి మన పాపాల కోసము సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, మనందరినీ రక్షించుకున్నాడు కదా. మిమ్మల్ని రక్షించుకున్నాడా? రక్షించుకున్నాడు. కనుక చిన్న బిడ్డలంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. అందుకే దేవుడు చెప్పాడు బైబిల్లో, చిన్న బిడ్డలంటే నాకెంతో ఇష్టం, వీళ్ళని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పాడు. చూసారా, ఎలాంటి వారిదంట పరలోక రాజ్యము? చిన్న పిల్లల లాంటి వారిదంట. చూసావా, యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. కనుక మీకు కూడా యేసయ్య అంటే ఇష్టం ఉందా? ఎంతమందికి ఇష్టం ఉంది యేసయ్య అంటే? మీకందరికీ యేసయ్య అంటే ఇష్టం ఉండాలి. కనుక ఇన్ని చేసిన యేసయ్యకి మనము ఏమి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడంటే, ఫస్ట్ మన హృదయము ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన హృదయం ఇవ్వాలి దేవునికి. మన హృదయం ఇస్తే మన హృదయంలో ఆయన ఏముంటాడంట? నివసిస్తాడంట. ఇస్తారా పిల్లలు మీ హృదయాన్ని? ఇస్తారా? ప్రతి ఒక్కరు ఇస్తారా మీ హృదయాన్ని? ఇస్తారు. నేనైతే ఇచ్చాను నా హృదయాన్ని యేసయ్యకి చిన్న వయసులోనే. మీరు కూడా చిన్న వయసులోనే యేసయ్యకి మీ హృదయాన్ని ఇవ్వాలి. అందుకే బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పింది. మీరు చిన్నపిల్లలను చిన్న వయసులోనే సృష్టికర్తని దేంట్లో తెచ్చుకోవాలి? హృదయంలోనికి తీసుకొచ్చుకోవాలి. కనుక మనము దేవునికి ఇచ్చే విషయంలో మన హృదయాన్ని ముందు దేవునికి ఇవ్వాలన్నమాట. అయితే ఇక్కడ అమెరికా దేశంలో ఒక మిషనరీ ఉన్నాడు. ఆ మిషనరీ పేరు ఏం పేరు అంటే ఆర్థర్ మౌంట్. ఏం పేరు? ఆర్థర్. ఈ మిషనరీ చూసారా, కనిపిస్తుందా మీకు? మిషనరీ పేరు, మిషనరీ ఉన్నాడనమాట, ఆర్థర్ మావో. ఈ మిషనరీ పేరు. ఈయన అమెరికా దేశం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా దేశం నుంచి వచ్చాడనమాట. ఎక్కడికి వచ్చాడంటే ఈ అమెరికా దేశం నుంచి ఆయన ఒక ద్వీపానికి వచ్చాడనమాట. ద్వీపం అంటే మీకు తెలుసా? తెలుసుంటుందా మీకు? ద్వీపాలంటే చుట్టూరు ఏముంటుంది? సముద్రం ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది అన్నమాట. చూసారా, చుట్టూరు ఏముంటుంది? సముద్రము, మధ్యలో ఏముంటుంది? ద్వీపం, భూమి ఉంటుంది అన్నమాట. అటువంటి ద్వీపానికి ఆయన వచ్చాడనమాట. ఏంటంటే ఆ ద్వీపము పేరు ఏం పేరు అంటే బోర్నియా. ఏ పేరు? ఆ ద్వీపం పేరు బోర్నియా అనే ద్వీపానికి వచ్చాడనమాట. చూసారా, అమెరికా దేశం నుంచి దేనికోసం వచ్చాడో తెలుసా? దేవుని సేవ చేయటానికి. దేవుని సేవ చేయటానికి వచ్చాడు. అమెరికా దేశం నుంచి బోర్నియో అనే ద్వీపానికి వచ్చాడు దేవుని సేవ చేయాలి. ఆయన ఒక్కడే యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలదు. ఆయన నా హృదయాన్ని యేసు ప్రభువుకి ఇస్తే చాలదు, కానీ అనేకులను దేవుని వైపుకి ఆకర్షించబడేటట్లు చేయాలి. అనేకులకి దేవుని ప్రేమను చూపించాలి. అనేకులు దేవుని తెలుసుకునేటట్లు చేయాలి అని చెప్పి బరువుతో భారముతో ఎక్కడో మారు మూల ఉన్నటువంటి ఆ
ఆ ద్వీపానికి ఆయన వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ రక్షింపబడాలని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మారు మనసు పొందాలని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని. అయ్యో వాళ్ళు చనిపోతే అనాగరికులు కదా, వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, కనుక అటువంటి నరకంలో వాళ్ళు పడకూడదు. వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే పరలోక రాజ్యంలో ఉండాలి. ఏమీ తెలియని అనాగరికులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆ ప్రజలు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళకి ఏమీ తెలియదనమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే డైకా ట్రైబ్స్ అంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారంటే డైకా ట్రైబ్స్. ఏమీ తెలియదు, మనలాగా ఆహారము వండుకోవడము అవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట. అటువంటి ప్రజలు, అనాగరికమైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాడనమాట. ఎందుకో తెలుసా? దేవుని సేవ చెయ్యాలని, దేవుని గురించి వాళ్ళకి తెలియజెప్పాలని చెప్పి అక్కడికి వచ్చాడనమాట. వచ్చి ఏం చేశాడంటే, మనమైతే ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే చాలా భయపడతాము కదా. కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే భయపడిపోతూ ఉంటాం అనమాట. కానీ ఈయన భయపడలా. ఎందుకు? దేవుని గురించి వాళ్ళకందరికీ చెప్పాలని. ఆ ప్రజలు ఎట్లుంటారు, వాళ్ళు వింటారో వినరో, మరి ఎట్లబ్బా నన్ను ఏమైనా కొడతారేమో అని ఏమీ భయపడలేదు. ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు కనుక ధైర్యంతో ఆ ద్వీపానికి వచ్చాడనమాట. వస్తే ఒకరోజు ఆదివారము ఏమైందంటే అట్లా వెళ్తూ ఉన్నాడు అనమాట. అట్లా వెళ్తూ ఉంటే ఆ ద్వీపం చుట్టూరు ఏముంటాయంటే రబ్బర్ చెట్లు ఉంటాయి. ఏముంటాయి? రబ్బర్ చెట్లు. ద్వీపం చుట్టూరు రబ్బర్ చెట్లు. సరేనని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రబ్బర్ చెట్లు మధ్యలో 900 మంది ఉన్నారంట. డైకా ట్రైబ్స్ అనేవాళ్ళు 900 మంది ఉన్నారంట. చూసారా ఎంత మంది ఉన్నారో అక్కడ కదా. ఈయన ఎంతమంది ఉంటారో అనుకున్నాడు, కానీ అక్కడ దేవుడు ఎంతమందిని సమకూర్చాడు? 900 మందిని అక్కడ సమకూర్చాడు అన్నమాట. 900 మంది అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి ఈయనకి చాలా సంతోషం వచ్చేసింది అనమాట. అబ్బా ఇక్కడ చాలా 900 మంది ఉన్నారు అని చెప్పి ఏం చేశాడంటే వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పాడు, దేవుని గురించి చెప్పాడనమాట. దేవుని గురించి చెప్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? చాలా శ్రద్ధగా విన్నారంట దేవుని వాక్యము. ఎంత శ్రద్ధగా విన్నారంటే చాలా శ్రద్ధగా విన్నారు. వాళ్ళకి దేవుడు అంటే తెలీదు, కానీ దేవుని వాక్యం చెప్పినప్పుడు ఎంతో జాగ్రత్తగా విన్నారు. మీరు వింటున్నారా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారా? ఏదోలే ఆంటీ చెప్పుకుంటా పోతుందిలే అని అనుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని ఎట్లా వినాలి? జాగ్రత్తగా వినాలి. విని ఏం చేశారంటే తర్వాత చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నారంట, నిజమైన దేవుణ్ణి అంగీకరించారంట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ హృదయాలను దేవునికి సమర్పించేసి ఇంకా ఏం చేస్తూ వచ్చారంటే ఈయన వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు ఈయన మీద ఆధారపడతా ఉన్నారనమాట. ఈయన చెప్పినట్లు చేస్తూ ఉన్నారు. ఈయన ఏం చేయమంటే ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకుంటున్నారు. రండి వాక్యం ఇద్దాము, దేవుని వాక్యం చెప్తాను రండి అంటే వస్తున్నారు. మీ హృదయాలను దేవునికి సమర్పించాలంటే సమర్పిస్తున్నారు. అన్నీ బాగా వింటూ ఉన్నారనమాట. అంతా ఈ మీద ఆధారపడతా ఉన్నారు, కానీ దేవుని మీద ఆధారపడటం లేదు. వాళ్ళకి తెలియదు దేవుని మీద ఆధారపడాలి అని. ఈయన మీదే ఆధారపడి ఉండారనమాట. కనుక ఈయన ఏం చేశాడంటే అయ్యో నా మీద ఆధారపడితే ఎట్లాగా, వీళ్ళు నా మీద కాదు కదా వీళ్ళు ఆధారపడాల్సింది, దేవుని మీద వీళ్ళు ఆధారపడాలి. కనుక వీళ్ళు దేవుని మీద ఆధారపడేటట్లు వీళ్ళని నేను చెయ్యాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని మీద ఆధారపడటం వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడనమాట. మీకు ఏదన్నా కావాలంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మనం కూడా ఏదన్నా కావాలంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి.
మాకేమిందిలే ఆంటీ, మాకు అన్నీ మా పేరెంట్స్ ఇస్తున్నారు, మాకేం అవసరం లేదు ఆంటీ అంటారేమో. కానీ అలా కాదు. మీకు పెన్సిల్ కావాలన్నా, పెన్ను కావాలన్నా, మీకు డబ్బులు కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా ఫస్ట్ ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా నాకు ఇది సహాయం చేయి. మంచి మార్కులు రావాలన్నా, తర్వాత అన్నిటికీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ ఉన్నటువంటి డైకా ట్రైబ్స్ ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడటము నేర్పించాడనమాట. నా మీద కాదు మీరు పడవలసింది, దేవుని మీద మీరు ఆధారపడాలి. కనుక మీరేంటంటే ఏం కావాలన్నా దేవునికి మీరు ప్రార్థన చేయండి. మీరు పనిలోకి వెళ్ళే ముందు దేవునికి ప్రార్థన చేయండి. మీరు ఆహారం తినే ముందు దేవుడు ఇచ్చాడని స్తోత్రం చెప్పండి అని చెప్పి ప్రతిదీ వాళ్ళకి ఏం చేస్తూ వచ్చాడంటే నేర్పిస్తూ వచ్చాడనమాట. తర్వాత ఇట్లా నేర్పిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని మీద ఎక్కువ ఆధారపడటం నేర్చుకున్నారు. ఎక్కువ మనమైతే ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూ ఉన్నాం. ఎన్ని సండే స్కూల్స్లో వాక్యాలు విన్నారు, ఎన్నో సండే స్కూల్స్కి వచ్చారు, ఎన్నో బీబీఎస్లో విన్నారు వాక్యాలు. కానీ మనమైతే దేవుని మీద ఆధారపడటం లేదు కదా పిల్లలు. కానీ వాళ్ళు ఆయన చెప్పగానే అన్ని దేవుని మీద ఆధారపడటము చక్కగా నేర్చేసుకున్నారు. బాగా ప్రతి దానికి దేవుని మీద ఆధారపడటం వాళ్ళ పిల్లలకి అందరికీ వాళ్ళు నేర్పిస్తూ వచ్చారనమాట. ఈ విధంగా ఆయన ఒక మిషనరీగా సేవ చేస్తూ వస్తుంటే ఆయనకి సహాయం చేయడానికి ఇండోనేషియా నుంచి 2 పంపించాడనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి సహాయం చేయడానికి ఇండోనేషియా నుంచి 2 మిషనరీని పంపించారు. ఎవరికి? ఆర్థర్ మావోకి హెల్పర్గా ఉండడానికి. అయితే ఒకరోజు ఏం చేశారంటే వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, చూడు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డైకా ట్రైబ్స్ దేవుని అంగీకరించారు, వాళ్ళ హృదయాలను కూడా సమర్పించారు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు. కానీ వీళ్ళు ఇంకా నేర్చుకోవలసింది ఒకటి ఉంది. కనుక వీళ్ళు అది కూడా వాళ్ళు నేర్చుకోవాలి అని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మందిరం లేదనమాట. చర్చి ఉందా? వాళ్ళకి మందిరం ఉందా? మనలాగా ఉందా? లేదు. ఆ రబ్బర్ చెట్ల మధ్యలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకునేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు అన్నమాట. వీళ్ళకి మందిరం లేదు. వీళ్ళకి మందిరం కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఏం కావాలి? డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వీళ్ళు ఇస్తేనే వస్తాయి అన్నమాట. కనుక ఏం చేస్తూ వచ్చాడంటే ఈ ఆర్థర్ మావో వీళ్ళకి ఎలాగైనా దేవునికి ఇచ్చేది వాళ్ళకి నేర్పించాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. చెప్తా ఉంటే వీళ్ళు అంటారు, ఎట్లాగా వాడు చాలా పేదవాళ్ళు కదా, మరి వాళ్ళు ఎట్లా ఇస్తారు అని అంటే అప్పుడు ఆ ఆర్థర్ మావో చెప్తాడు, కొరింథీ పత్రికలో 9:7 రాసింది కదా, ఏమని? ప్రతి సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, ఉత్సాహంగా ఇచ్చు వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు కదా. అందుకని వీళ్ళకి అవన్నీ మనము నేర్పించాలి అని చెప్పి ఇంకా మలాకి 3:10 ఏముంది? నా మందిరంలో ఆహారములున్నట్లు ఏం తేవాలంట? 10వ భాగమంతా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పట్టజాలనటువంటి విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తాడంట. కనుక ఇవన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి కదా, మరి వాళ్ళకి ఎలాగైనా మనము నేర్పించాలి, వీటిలన్నిటినీ మనం నేర్పించాలి అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే వీళ్ళిద్దరూ ఏమంటారంటే ఏ మాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకు? వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? వాళ్ళు నేర్చుకోలేరు కదా, వాళ్ళే బతకటము చాలా కష్టంగా ఉంటుంది. కానీ వీళ్ళ ముగ్గురికి మాత్రము జీతం ఇస్తారు. కానీ వాళ్ళకి మాత్రము సంవత్సరంలో 4 నెలలు వాళ్ళకి ఆహారము
ఉండదన్నమాట, తినటానికి ఏమీ ఉండదన్నమాట. అటువంటి కష్టపడతారు, వాళ్ళకి ఏమీ తినడానికి ఉండదు. చాలా పూర్ పీపుల్ అనమాట. మరి వాళ్ళు ఎలాగిస్తారు? వాళ్ళు ఇవ్వలేరు కదా అని అంటే ఏం చెప్తాడు, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు బైబిల్లో రాసింది కదా, ఎలాగైనా నేర్చుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే అయినా కానీ వాళ్ళకి ఏమాత్రము ఇష్టమే లేదు. వాళ్ళు చెప్తారు ఇది చాలా అసాధ్యం, వాళ్ళు మాత్రము ఇవ్వలేరు, మేము చెప్తున్నాము, వాళ్ళు మాత్రం అస్సలు వాళ్ళని చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది, వాళ్ళు అసలు ఇవ్వరు అని చెప్తున్నాడు అనమాట. అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు చూడండి ఎట్లా ఉంటారంటే, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఒక గుడ్డలు ఉండవు వీళ్ళకి, ఏముండవు, బట్టలు ఉండవు. మనలాగా బట్టలు వేసుకోరు, మనలాగా మంచి డ్రెస్సులు, కాస్ట్లీ డ్రెస్సెస్, మంచివి అన్నీ వాళ్ళు వేసుకోరు. వాళ్ళు వేసుకునేది ఏంటంటే రబ్బర్ ఉంది కదా, రబ్బర్ చెట్లు ఉన్నాయి కదా, ఆ రబ్బర్ చెట్లలో ఒక దానిని కోసుకొని, ఒక నారని తీసుకొని ఆ నారతో కప్పుకుంటారన్నమాట. ఆ నారను తీసుకొని, రబ్బర్ చెట్ల నారను తీసుకొని స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఏం చేస్తూ వస్తారంటే, రబ్బర్ చెట్లు ఉంటాయి కదా, ఆ నారను కోసుకొని దానితో కప్పుకుంటారు. చూసారా ఎలా ఉంటారు? అంత పేద ప్రజలు అన్నమాట, అంత పేద ప్రజలు. చూసారా, వాటితోనే ఆ రబ్బర్ చెట్ల నారతోనే కప్పుకుంటారు. ఆ రబ్బర్ చెట్ల నారే వాళ్ళకి వస్త్రాలు అన్నమాట. తర్వాత అక్కడ వీళ్ళు ఏమన్నా దాచుకోవాలి, ఏమన్నా పెట్టుకోవాలి అంటే మనకైతే ఏమున్నాయి, బీరువాలు ఉన్నాయి కదా, బీరువాలు పెద్ద బీరువాలు ఉంటాయి, షెల్ఫ్లు ఉంటాయి, తర్వాత కబోర్డ్స్ మంచివి కబోర్డ్స్ అవన్నీ ఉంటాయి వాటికి మనము లాక్ చేసుకుంటాం కదా. వీళ్ళు ఏదన్నా పెట్టుకోవాలంటే ఏంట్లో పెట్టుకుంటారంటే, కింద డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, డబ్బాలు, వాళ్ళకి ఉన్నటువంటి వాటన్నిటిని ఎక్కడ పెట్టుకుంటారంటే ఆ డబ్బాలలో పెట్టుకుంటారన్నమాట. చూసారా ఎటువంటి డబ్బాలు ఉన్నాయో వాళ్ళకి కదా, చిన్న డబ్బాలు ఉన్నాయన్నమాట. ఆ డబ్బాల్లో వాళ్ళు పెట్టుకుంటారనమాట. తర్వాత సంవత్సరానికి 6 నెలల నుంచి 4 నెలల నుంచి 6 నెలల దాకా వాళ్ళకి భోజనానికి కూడా జరగదన్నమాట. ఇటువంటి పేద ప్రజలు చూసారా ఎలా ఉన్నారు? చూసారా, మనమైతే పెట్టుకుంటామా, డబ్బాలు ఇస్తే పెట్టుకుంటామా? మనం ఎప్పుడన్నా చూస్తుంటామా ఇట్లాంటి డబ్బాలు? ఈ డబ్బాలలో ఎప్పుడైనా మనం పెట్టుకున్నారా? ఇట్లాంటి డబ్బాలు కూడా మనము చూస్తుంటాం అన్నమాట. అటువంటి డబ్బాలలో వాళ్ళు సామగ్రిని అంతటిని దాచిపెట్టుకుంటారనమాట. మనం బీరువాలు ఎలా దాచిపెట్టుకుంటామో అట్లాగా వాళ్ళు దాచిపెట్టుకునేవాళ్ళండి. కనుక వీళ్ళు వాళ్ళకు వచ్చే దాంట్లో దేవునికి ఇవ్వాలంటే ఎంత కష్టమో కదా. వాళ్ళ హృదయాలైతే ఇచ్చారు కానీ 10వ భాగం ఇవ్వాలంటే వాళ్ళకి సాధ్యమవుతుందా? సాధ్యము కానటువంటి పని అన్నమాట. అయినా కానీ ఈ ఆథర్ మావో ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ స్నేహితులు వాళ్ళిద్దరికి వచ్చినటువంటి ఆ 2 మిషనరీలకి చెప్తున్నాడు, వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు రబ్బర్ ఆకులతో రబ్బరు దాంతో కుట్టుకున్నా కానీ, వాళ్ళు వస్త్రాలు లేకపోయినా కానీ, వాళ్ళకి పెట్టుకోవడానికి బీరువాలు లేకపోయినా డబ్బాలు ఉన్నా కానీ వాళ్ళకి ఏం నేర్పియాలంటే దేవునికి ఇచ్చేది వాళ్ళకి నేర్పియాలి. ఎట్లా? 10వ భాగం అంటే మనం 10 రూపాయలు వచ్చిందనుకో, రూపాయి దేవునికి ఇవ్వాలి. 500 రూపాయలు వచ్చాయనుకో, 5 రూపాయలు దేవునికి ఇవ్వాలి. ఈ విధంగా వాళ్ళకి నేర్పించాలి. ఇట్లా నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పి ఎంతో భారముతో అతను చెప్తా ఉన్నాడు అన్నమాట. చెప్తా ఉంటే వీళ్ళకి మాత్రం జీతాలు వస్తాయి కదా, మరి వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట. అందుకని ఎంత చెప్తున్నా కానీ ఆథర్ మావో వినట్లే. వీళ్ళకి ఇదొక్కటి నేర్పించాలి ఎట్లాగబ్బా అని చెప్పి వాళ్ళ కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈ ఆథర్ మావో 8 ఏళ్ల వయసు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్స్ ఫ్యామిలీ అన్నమాట. 8 ఏళ్ల వయసు అప్పుడు దేవునికి ఎట్లా ఇచ్చేది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఆయనకి నేర్పించాడంట. చూసారా, దేవునికి కానుక ఇస్తున్నాడు.
తనకు వచ్చిన దాంట్లో మీకు మాకు ఎక్కడ వస్తాయా అంటే మేము చిన్నపిల్లలం కదా అంటారేమో మీరు. మీ మమ్మీ వాళ్ళు ఒక 50 రూపీస్, మీ బంధువులు వాళ్ళు ఒక 100 రూపీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక 10 రూపీస్ దేవుని మందిరంలో సందాలో వెయ్యాలన్నమాట. దేవుడు ఏది మనకిచ్చిన దాంట్లో 10వ వంతు ఎక్కడ వేయాలా? దేవుని మందిరంలోనికి మనము తీసుకురాము. కనుక వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే ఈయనకి ఆతర్ మావోకు కూడా నేర్పించారు, అన్నీ నేర్పించారు, దేవునికి ఇవ్వాలి అని. అప్పటి నుంచి 8 సంవత్సరాల వయసు నుంచి ఈ ఆతర్ మావో ఏం చేస్తూ వచ్చాడంటే దేవునికి తనకున్నటువంటి దాంట్లో 10వ వంతు దేవునికి ఇవ్వడము ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకున్నందువల్ల ఆయన దేవుడు ఎంతగానో దీవించాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, పట్టజాలినటువంటి విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడనమాట. కనుక ఈ ఆతర్ మావో 8 సంవత్సరాల వయసు నుంచే దేవునికి ఇవ్వడము నేర్చుకున్నాడు. కనుక దేవుడు ఆయన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడనమాట. ఎంతగానో ఆయన్ని తన పరిచర్యకి వాడుకుంటూ వచ్చాడనమాట. తనే కాదు, తన భార్య కూడా అమెరికా దేశం నుంచి వీళ్ళ దగ్గరికి ఈ డైకా ట్రైబ్స్ దగ్గరకు కూడా వచ్చేసిందన్నమాట. ఫ్యామిలీతో వచ్చారు దేవుని సేవ చేయటానికి. చూసారా, ఈ ఆతర్ మావో ఎంతగా దేవుని సేవ చేయడానికి వస్తూ ఈ ట్రైబ్స్ని ఎంతగానో దేవునిలోనికి నడిపించటానికి, తర్వాత దేవునికి ఎలా ఇవ్వాలి, మీ హృదయమే కాదు మీ యొక్క 10వ భాగాలు కూడా దేవునికి ఇవ్వాలి అని చెప్పి దేవుని మీద ఎట్లా ఆధారపడాలో, దేవునికి ఎట్లా ఇవ్వాలో అనేది నేర్పించాలని చెప్పి ఎంతో భారముతో వాళ్ళ మధ్యకు వచ్చి సేవ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. చూసారా, ఈయనకి ఎంత భారం ఇచ్చాడో దేవుడు కదా, అంత భారం ఇచ్చాడు. మనం దేవుణ్ణి అంగీకరించారు పిల్లలు, దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చారు, మీ హృదయాలని సమర్పించుకున్నారు కదా. మనం కూడా దేవుని గురించి అనేకులకు చెప్పాలి. ఈయన చెప్తున్నాడు దేవునికి మీద, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుని మీద ఎలాగా ఆధారపడాలో నేర్పిస్తూ వచ్చాడు. మీరు కూడా పిల్లలు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పాలంటే మేము దేవుని మీద ఆధారపడుతున్నాం, మీరు కూడా దేవుని మీద ఆధారపడాలి అని చెప్పి మీ ఫ్రెండ్స్కి, ఇతరులకి, ఒకవేళ మీ మమ్మీ డాడీ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకు కూడా చెప్పాలన్నమాట. వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళందరూ ఏం చేస్తారు? దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటారు. ఫస్ట్ దేవునికి మనం ఇవ్వవలసింది ఏంటి? మన హృదయం. పిల్లలు మీరందరూ దేవునికి హృదయం ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎక్కడ తెలుసా? పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుంది అన్నమాట. అబ్బా, ఈ బిడ్డ నన్ను నా హృదయంలో చేర్చుకుంది అని చెప్పి దూతలందరికీ దేవుడు చెప్తాడనమాట. చూడు, ఆ బిడ్డలు నన్ను హృదయంలోనికి అంగీకరించాడు, వాళ్ళు మారు మనసు పొందారు, వాళ్ళు నన్ను అంగీకరించారు, వాళ్ళ హృదయాన్ని నాకు సమర్పించారు చూడండి అని చెప్పి పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుందంట. కనుక మీరు కూడా దేవుని గురించి ఇతరులకి చెప్పాలి. ఆతర్ మావో చూసారు, అమెరికా దేశం నుంచి వచ్చి ఈ యొక్క డైకాన్ ట్రైబ్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమీ తెలియని అనాగరికులు, పూర్ పీపుల్స్, ఏమీ తెలియదు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, అయినప్పటికీ వాళ్ళు దేవుణ్ణి అంగీకరిస్తూ వచ్చారు. ఆయన అంగీకరించటం కాదు, ఆ దేవుని మీద ఆధారపడటం వాళ్ళు నేర్చుకున్నారు. అంత మాత్రమే కాదు, ఈ ఆతర్ మావో ఇంకా ఏం చేయాలనుకున్నాడంటే వాళ్ళకి దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళకి నేర్పించాలని ప్రయత్నము చేస్తున్నాడు అనమాట. వాళ్ళకి దేవునికి ఏ విధంగా ఇవ్వాలి అనేది మనము నెక్స్ట్ వీక్ మనము నేర్చుకుందాం. వాళ్ళు దేవునికి ఏ విధంగా ఇవ్వడానికి
ఈ ఆతర్మావో ఏ విధంగా నేర్పించాడనేది వచ్చే వారం మనము నేర్చుకుందాం పిల్లలు. వచ్చే వారం కూడా ఇదే సమయానికి రెడీగా ఉండండి. వచ్చే వారం మీరు ఈ ఆతర్మావో ఏ విధంగా వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడో దేవునికి ఇచ్చేది అనేది మనము తెలుసుకుందాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమ అంతటిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రభువా, ఆతర్మావో నాయన మరి అమెరికా దేశం నుంచి ఆయన మరి ద్వీపానికి రావటానికి, ఆయన అనాథుడుగులకు మధ్య డైకా ట్రైబ్స్ మధ్య సేవ చేయడానికి ఆయన మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా మీకు వందనాలు. వాళ్ళందరూ తండ్రి మిమ్మల్ని అంగీకరించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి విడిచినటువంటి మా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో మరి వాళ్ళందరూ ప్రభా ఆయన మిమ్మల్ని అంగీకరించడానికి, వాళ్ళ హృదయాలు మీకు సమర్పించుకోవడానికి దేవా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభా ఈ లోకంలో నుండి ఆయన మీరే భద్రపరచండి. ప్రభా దేవా మీ రెక్కల చాటున తండ్రి ఈ బిడ్డలని మీరే భద్రపరచండి. దేవా మీ కృపతో ఈ బిడ్డల్ని దేవా మీరు ఆవరింప చేస్తూ దేవా ఈ లోకంలో తండ్రి నాయన నీ బిడ్డలుగా నాయన మరి తండ్రి జీవించడానికి కావలసిన కృపను తండ్రి మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తూ రమ్మని ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు వచ్చేవారం ఇదే సమయానికి మనము ఆతర్మావో గురించి మరలా ఇంకొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఇంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు.